నమస్తే, వెల్కమ్ టు హెల్ప్ లైన్. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు నిజంగా ఇది ఎంతో బాధాకరమైన అంశం. ఎందుకంటే మహిళల్ని మన సంస్కృతి సంప్రదాయాల్లో గౌరవించడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న విషయం. కానీ ఈ మధ్యకాలంలో భారతదేశంలో పని ప్రదేశాల్లో ఆఫీసుల్లో చాలా ఎక్కువగా ఈ యొక్క లైంగిక వేధింపుల కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయి, పెచ్చుమీరుతున్నాయనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అసలు లైంగిక వేధింపులకు రక్షణగా పోష్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. కానీ చాలామంది ముందుకు వచ్చి కంప్లైంట్ చేయడానికి భయపడుతూ ఉంటారు, సిగ్గుపడుతూ ఉంటారు, బాధపడుతూ అట్లానే ఉండిపోతూ ఉంటారు. ఇంకొంతమందికి అసలు ఏ విధంగా రిపోర్ట్ చేయాలో కూడా తెలియదు. పోష్ యాక్ట్ అంటే ఏంటి, అసలు ఏ విధంగా రిపోర్ట్ చేయాలనే అంశం కూడా వాళ్ళకి తెలియదు. ఈ నేపథ్యంలో అసలు పోష్ యాక్ట్ అంటే ఏంటి, ఏ విధంగా రిపోర్ట్ చేయాలి, అంతేకాదు మీకు కూడా ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేసి అడ్వకేట్ గారితో మాట్లాడవచ్చు. సో వీటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ రేవతి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్కారం మ్యామ్. అసలు ఈ పోష్ యాక్ట్ అంటే ఏంటి? ఎందుకంటే చాలామంది ఇప్పుడు నేను చెప్పినట్టు లైంగిక వేధింపులకి గురైన వెంటనే చాలా ప్యానిక్ అయిపోవడం చూస్తూ ఉంటాం, ఏం చేయాలో తెలీదు. అలాంటప్పుడు అసలు ఏం చేయాలి మేడం? పోష్ యాక్ట్ అంటే ఇది సెక్షువల్ హెరాస్మెంట్ ఉమెన్ ఇన్ వర్క్ ప్లేస్ అనమాట. ఇది 2013లో వచ్చింది ఈ చట్టం. ఒక మహిళ, ఒక స్త్రీ ఎక్కడైతే ఏదైనా కార్యాలయంలో పనిచేసిన, గవర్నమెంట్ కానీ నాన్ గవర్నమెంట్ కానివ్వండి, ఆర్గానిక్, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్, ఇలాంటి చాలా రకాలు ఉంటాయి, లేబర్, ఎన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నా ఎక్కడ పనిచేసే మహిళకైనా కూడా చట్టం ఒక భద్రత కల్పించింది. ఈ చట్టం, ఈ యాక్ట్ వల్ల భద్రత కల్పించింది. అలాగే డొమెస్టిక్ వర్కర్స్ కూడా ఈ చట్టం కింద రక్షణ కల్పించింది. ఓకే. సో ఎందుకంటే మహిళలకి చాలా వేధింపులు గురి చేస్తూ ఉంటారు. ఆఫీస్లో కొలీగ్స్ కానివ్వండి, ఎక్కడైనా మనం ఒక దగ్గర పనిచేస్తూ ఉంటే, ఒక కార్మిక రంగంలో పనిచేసిన, సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన, గవర్నమెంట్ ఆఫీసులు అనుకోండి, ఎక్కడైనా సరే మహిళని కొంచెం అసభ్యకరంగా ట్రీట్ చేయడము, మాట్లాడడము, ఆమెని గేల్ చేయడం అంటారు, అలా తర్వాత ఆమెను ఒక రకంగా చూడడం, అంటే సెక్షువల్ హెరాస్మెంట్ లాగా అనుకోండి. ఆమెను అలా చూడడము, తర్వాత ఆమె గురించి కామెంట్ చేయడము, చాలా వల్గర్గా మాట్లాడడం, ఇలాంటివి ఏది చేసినా, ఆమె పర్మిషన్ లేకుండా ఆమెను టచ్ చేయడము, ఆమె ఫొటోస్ తీయడం, ఇలాంటివి ఏది చేసినా కూడా రక్షణ ఉండేది కాదు అంతకుముందు. 2013 ముందు, 2013 సంవత్సరం కన్నా ముందు మనకి రక్షణ లేదు. ఓకే. అప్పుడు ఏంటంటే ఏదైనా ఇలాంటివి జరిగితే వాళ్ళు కుమిలిపోవడము, లేదు అంటే అప్పుడు ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ కింద వేధిస్తున్నాడు అని 509 సెక్షన్ కింద కానీ 354 కింద కానీ వేధింపులు ఎక్కువైతే కేసు పెట్టాలి. అది పోలీస్ కేసు, కోర్టు చుట్టూ తిరగాలి, పోలీస్ స్టేషన్ తిరగాలి. అంటే ఒక స్త్రీ, ఆమె వివాహిత కావచ్చు, అవివాహిత కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒంటరి స్త్రీ అయి ఉండొచ్చు, కుటుంబ సభ్యులతో ఉండకపోవచ్చు, ఇలాంటి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. అలాంటప్పుడు మనకి ఈ చట్టం ప్రత్యేకంగా వచ్చింది. ఇది ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తర్వాత మనకు వచ్చిన చట్టం. ఇది విశాఖ వర్సెస్ రాజస్థాన్ అని ఒక ఆర్గనైజేషన్, విశాఖ అని ఒక స్వచ్ఛంద సంస్థ, ఇంకా చాలా స్వచ్ఛంద సంస్థలు కలిపి ఇలా ఒక మహిళ ఆఫీసులలో పనిచేసే ప్రదేశాల్లో వేధింపులకు గురవుతుంది, ఈమెకి రక్షణ కల్పించాలి అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే మనకు 1997లోనే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. ఓకే. ప్రతి పని ప్రదేశంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆమెకి ఇలాంటి ఇబ్బందులు, మనం ఇందాక తెలుసుకున్న ఇబ్బందులు ఏది జరిగినా కూడా మీకు రక్షణ కల్పించి, ఒకవేళ అలా జరిగింది అని కనుక విచారణలో తేలితే ఆ వ్యక్తి ఎవరైతే నేరస్తుడు ఉంటారో అతడికి శిక్ష పడేటట్టు చేయండి, పనిష్మెంట్ ఇవ్వండి, లేదంటే అతడికి డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోండి అని ఇలాంటి గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ 97 నుంచి 2013 వరకు అది పెద్దగా ఎవరు పాటించలేదు. అందుకని 2013లో చట్టాన్ని తీసుకొచ్చారు మనకి. ఆ చట్టం ఇండియా మొత్తం కూడా అప్లికబుల్ అవుతుంది. ఆ చట్టం వచ్చిన తర్వాత, రూల్స్ వచ్చిన తర్వాత, కానీ ఇప్పటికీ కూడా చట్టాన్ని ఇంకా సక్రమంగా ఇంప్లిమెంట్ చేయటం లేదేమో అని అనిపిస్తుంది. కానీ చాలా వరకు స్త్రీలు బాధపడుతున్నారు, బయటికి రావట్లేదు. సిగ్గుంటూ ఉంటుంది, అంటే వాళ్ళకి ఒక భయం ఉంటుంది, చెప్పుకుంటే ఎలా ఉంటుందో అని. ఒకవేళ తోటి ఎంప్లాయీస్కి కానీ, తోటి పనిచేసే వారికి కానీ, మహిళలకు కానీ చెప్తే వాళ్ళు తప్పు అర్థం చేసుకుంటారు. కుటుంబ సభ్యులకు చెప్తే వాళ్ళు కూడా అర్థం చేసుకోకపోవచ్చు. సో ఆఫీస్లో ఎక్కువగా మగవాళ్ళు ఉండడం, వాళ్ళ సపోర్ట్ ఉండడం కూడా ఉండొచ్చు, ఆఫీసర్ల లాంటి వాళ్ళు ఉండొచ్చు, పని ప్రదేశంలో ఉన్న యజమాని కానివ్వండి, ఎవరైనా కూడా అంత తొందరగా మహిళ ఒక ఇలాంటి సున్నితమైన అంశాన్ని వాళ్ళు కొంచెం ఏమంటారు ధైర్యంగా చెప్పుకోలేకపోతారు. అందుకని ఈ చట్ట ప్రకారం ఏం చేశారంటే ప్రతి ఒక్క సంస్థ,
ఏదైనా కానివ్వండి, అది గవర్నమెంట్ కావచ్చు, చెప్పాను కదా, ఎలాంటి సంస్థ అయినా సరే ఒక 10 మంది సభ్యులు పనిచేసే సంస్థ ఏదైనా ఉంటే అందులో ఒక ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేయమని చెప్పింది చట్టం. ఆ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ, అంతర్గత కమిటీ అంటారు, అంతర్గత ఫిర్యాదుల కమిటీ అని ఏదైనా అలాంటి పేరు. అందులో ఏంటంటే ఆ డిపార్ట్మెంట్లో ఆ సంస్థలో పనిచేసే ఒక మహిళా అధికారి, ఒక అధికారి స్థాయి ఉన్న మహిళ దానికి చైర్పర్సన్గా ఉంటారు. ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి ఒక మహిళ, ముఖ్యంగా మహిళల్ని ఎక్కువ తీసుకోవాలని ఉంది అందులో, లేదా వాటికి సంబంధించిన మహిళను కానీ అందులో తీసుకోవాలి. తర్వాత ఆ డిపార్ట్మెంట్లోనే ఉన్న ఇంకొక వ్యక్తి ఎవరైనా, అంటే ముఖ్యంగా దీంట్లో మహిళల్ని తీసుకోవాలి అన్నది ఎక్కువగా ఉంది. మహిళలు అందుబాటులో లేకపోతే పురుషులు కూడా వాళ్ళని తీసుకోవచ్చు. కాకపోతే మొత్తం 3 సభ్యుల్లో కనీసం 2 మహిళలు ఉండాలి అని చట్టం చెప్తుంది. సో ఆ మహిళలతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ బాధితురాలు ఎవరి ద్వారా బాధపడుతుందో అని ఆ బాధితురాలు కానీ ఆమె సంబంధికులు కానీ కంప్లైంట్ ఇవ్వచ్చు. ఓకే. ఈ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీకి ఆమె కానీ ఆమె సంబంధికులు, దగ్గరి వాళ్ళు, కుటుంబ సభ్యులు కానివ్వండి, ఎవరైనా. ఎందుకంటే ఆమె ఇవ్వలేని పక్షంలో ఒకవేళ తీవ్రంగా దెబ్బలు తిని బాధలు పడి ఉన్నప్పుడు చెప్పలేని పరిస్థితిలో ఉన్న, ఒకవేళ ఇలాంటి వేధింపుల వల్ల చనిపోవడం కూడా జరుగుతుంది ఆ స్త్రీ. అలాంటి పరిస్థితిలో కూడా ఆమె తరఫున కుటుంబ సభ్యులు కానీ, ఎవరైనా స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కానీ, ఆమె దగ్గర వ్యక్తులు కానీ ఈ కంప్లైంట్ కమిటీకి కంప్లైంట్ చేయవచ్చు. ఆ కంప్లైంట్లో ఉన్న అధికారి విచారణ జరపాలి. అయితే ఈ సంఘటన జరిగిన, అంటే ఇలాంటి సంఘటనలు కంటిన్యూస్గా జరిగిన, లాస్ట్ సంఘటన జరిగి 3 నెలలలోపు కంప్లైంట్ ఇవ్వాలి అని చట్టం చెప్తుంది. ఎందుకంటే 3 నెలలు దాటితే మళ్ళీ దానికి, ఎందుకంటే ఇలాంటి వాటికి ఆధారాలు ఏమీ ఉండవు. అవును. సో అలాంటప్పుడు వాళ్ళు 4 గోడల మధ్యలో జరుగుతాయి అలాంటివి. చెప్పుకోవడానికి ఒక సాక్ష్యం కూడా సరిగా ఉండదు. కాబట్టి ఒక 3 నెలలలోపు ఆమె ఆ బాధ, అలాంటి ఇబ్బందులు గురయ్యాను అని ఆ కంప్లైంట్ కమిటీకి ఆమె నివేదిస్తే అప్పుడు ఆ కంప్లైంట్ కమిటీ రిజిస్టర్ చేసుకొని ఎవరైతే ఆమెను ఇబ్బంది పెట్టారో ఆ వ్యక్తిని పిలిపించి ఇద్దరిని కాన్ఫిడెన్షియల్గా ఎంక్వైరీ చేస్తారు. అంటే చాలా రహస్యంగా ఉంచుతారు, బయట చెప్పకూడదు. ఎందుకంటే ఎవరి ఐడెంటిటీ బయటికి చెప్పినా కూడా మళ్ళీ దానికి వ్యతిరేకంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళిద్దరిని పిలిచి 15 రోజుల టైం ఇచ్చి ఎవరైతే నేరస్తుడు ఇందులో ఆమెను ఇబ్బంది పెట్టాడు అనుకుంటామో ఆ వ్యక్తి నుంచి రిటర్న్గా ఎక్స్ప్లెనేషన్ కోరుకుంటారు. తర్వాత అవసరమైతే ఆ చుట్టుపక్కల, అంటే ఆమెతో పనిచేసే వాళ్ళని కానీ, పై అధికారులను, కింద వ్యక్తులను కానీ విచారించడం అవన్నీ జరుగుతాయి. జరిగిన తర్వాత ఆ రిపోర్టు ఆ ఒక సంస్థ యొక్క యజమానికి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దాంట్లో వీళ్ళు సజెషన్స్ ఇస్తారు, రికమెండేషన్స్ రాస్తారు. ఏంటంటే ఒకవేళ ఆ సంస్థలో నిజంగానే అతడు నేరం చేశాడు, ఈమెను వేధిస్తున్నాడు అని అనుకుంటే అతడి మీద చట్టరీత్యా చర్య, అంటే చట్టరీత్యా కన్నా ముందు ఏంటంటే డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోమని, లేదా అతనికి వచ్చే బెనిఫిట్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఆపేయమనడం, లేదా ఆ ఒక సమస్య తీవ్రతను బట్టి సజెషన్స్, రికమెండేషన్స్ ఇస్తారు. లేదంటే డిపార్ట్మెంట్ మార్చడం కానీ, ఉన్న చోటు నుంచి వేరే చోటుకి బదిలీ చేయడం కానీ, మరీ తీవ్రంగా ఉంటే అతన్ని సస్పెండ్ చేసి క్రిమినల్ యాక్షన్ తీసుకోమని, లేదా అతడికి వచ్చే అవన్నీ పెన్షన్ బెనిఫిట్స్ ఏదైనా ఉన్నా కూడా ఆపేయమని, ఇలాంటివన్నీ కూడా రికమెండేషన్స్ చేయొచ్చు. తీవ్రత ఎక్కువ ఉండి ఆ బాధితురాలు ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడింది అనుకున్నప్పుడు చట్ట ప్రకారంగా చర్య తీసుకోమని, క్రిమినల్ కేసు పెట్టమని కూడా రాస్తారు. ఓకే. సో ఇవి ఆ చట్టంలో ఉంటాయి. తర్వాత ఇది ఒక సంస్థలో పనిచేసే వ్యక్తులకి, సంస్థ అంటే ఏ సంస్థ అయినా కానివ్వండి, మనం ఎక్కడ పనిచేసినా అదే సంస్థ. అలాగే ఇదే కాకుండా మనకి ఇంకా ఈ చట్టం ప్రకారంగా ఏముంటుందంటే లోకల్ కంప్లైంట్స్ కమిటీ అని కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సంస్థలో పనిచేసే వాళ్ళే కాకుండా ఇప్పుడు ఇళ్లలో పనిచేస్తారు, లేదంటే ఎక్కడన్నా ఒక చిన్న ఒక అపార్ట్మెంట్ అనుకోండి, ఏదైనా చిన్న చిన్న సంస్థల్లో ఒక 4-5 ఉన్న చోట పనిచేయడము, ఈ డొమెస్టిక్ వర్కర్స్, ఇలాంటి వాళ్ళకి రక్షణ ఎలా, మరి అలాంటి వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు కదా. ఇప్పుడు బ్యూటీ పార్లర్స్ అంటారు, సెలూన్స్ ఉంటాయి, ఇప్పుడు చాలా వచ్చాయి ఇలాంటివి. సో చిన్న సంస్థలు 10 మంది కూడా ఉండరు. వాటిలలో ఈ కంప్లైంట్స్ కమిటీలు ఉండవు, అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఉండవు. వాళ్ళకి ఎలా అనుకున్నప్పుడు లోకల్ కంప్లైంట్స్ కమిటీ అని మనకి చట్ట ప్రకారంగా పెట్టారు.
అదేంటంటే గవర్నమెంట్ ద్వారానే ఉంటుంది. ఒక డిస్ట్రిక్ట్ హెడ్ అంటే ఇప్పుడు మనకి ఒక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే ఒక కలెక్టర్, ఆయన ఏం చేస్తాడంటే ఒక ఎమినెంట్ మహిళని ఒక గొప్ప అంటే ఒక ఉన్నత రంగంలో ఉన్న మహిళని దానికి ఒక చైర్మన్గా పెడతారు. అలాగే ఒక స్వచ్ఛంద సంస్థలో ఉన్న వ్యక్తులని ఒక మెంబర్గా, తర్వాత ఆ ఏరియా అనుకోండి, ఆ తాలూకా అనుకోండి, ఆ టౌన్ అనుకోండి, అక్కడ ఉన్న ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని కూడా ఒక మెంబర్గా పెడతారు. అలా మినిమం ఒక 3 మెంబర్లను అందులో పెట్టి వాళ్ళతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. సో ఇలా బాధలు పడే స్త్రీలు ఎవరున్నా కూడా అక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు.